ఓసరవిల్లి అందరికీ తెలుసా? తెలుసు. తొండ ముదిరితే ఏమవుద్ది? అంతే, తొండ ముదిరితే ఓసరవిల్లి అవుతుంది. ఆ ఓసరవిల్లి పచ్చగా ఉన్న చోటుకి వెళ్ళింది అనుకోండి, అది పచ్చ కలర్ లో మారుతుంది దేహం, అది గ్రీన్ గా కలిసిపోద్ది. ఎవరు నన్ను పసిగట్టకుండా, ఎవరికి తెలియకూడదు నా జీవితం. ఏంటి, ఏ కలర్కి ఏ రంగుకి ఆ రంగు మార్చేస్తుంది. అది ఓసరవిల్లి బ్రతుకది. ఈరోజు క్రైస్తవుడి బ్రతుకు ఓసరవిల్లి కాదు కదా. నేను ఎక్కడున్నా ఒకేలా ఉండాలి, ఎందుకంటే నేను ఆయనకి ఇష్టడున్నా కాదా. నువ్వు దేవునికి నిజంగా ఇష్టడైతే సంఘంలో ఎలా ఉన్నావో కుటుంబంలో అలాగే ఉంటావు. కుటుంబంలో ఎలా ఉన్నావో ఉద్యోగ స్థలాల్లో, కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు, నీ పని చేసే స్థలాల్లో కూడా అంతే దేవునికి నమ్మకంగా బ్రతకాలి. లేదు అంటే ఆ వ్యక్తి యథార్థ ప్రవర్తన అయితే కాదండి, యథార్థ ప్రవర్తన కాదు. అందుకే నువ్వే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒకేలా ప్రవర్తించే విధానం, ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఒకేలా ఉండాలి. ఆ వ్యక్తి భక్తి విషయంలో మారకూడదు, దేవుని విషయంలో మారకూడదు. అంతేగాని బంధువులు